ఇలా ఫిక్స్డ్ కాకుండా కొన్ని పళ్ళు ఊడిపోయినప్పుడు తీసి పెట్టుకునే పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈ తీసి పెట్టుకునే పళ్ళ వలన సమస్యలు ఏమిటి? తీసి పెట్టుకునే పళ్ళు ఒక్కోసారి అంత గట్టిగా పట్టుకొని ఉండవు. మాట్లాడుతున్నప్పుడు, తింటున్నప్పుడు కదిలిపోయి ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. లేదా వీటిని పక్కన పళ్ళకి ఒక తీగలాగా, క్లాంప్ లాగా, క్లాస్ప్ అంటారు, ఒక క్లిప్ లాగా తయారు చేసి దాని మీద సపోర్ట్ తోటి ఇస్తారు. ఇవి బయటికి కనిపిస్తూ వికారంగా ఉండే అవకాశం ఉంటుంది. లేదా పక్కన ఉన్న పళ్ళని డ్యామేజ్ చేయటం, లేదా పక్కన ఉన్న పళ్ళ చిగురులను డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి సరిగా రోజు తీసుకొని కడుక్కొని పెట్టుకోకపోతే దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇవి కింద పడితే విరిగి పగిలిపోయి మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు, లేదా రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. ఈ సమస్యలన్నీ ఉంటాయి. తర్వాత ఇవి ఒకటో రెండో పళ్ళు లేనప్పుడు చిన్నగా తయారు చేయించి అందంగా కనిపించాలి, నోట్లో ఎక్కువగా ఉండకూడదని కొంతమంది చిన్నగా తయారు చేయించుకుంటారు. అలా చిన్నగా తయారు చేసినప్పుడు యాక్సిడెంటల్గా అవి మింగేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అటువంటి కేసులు కూడా నమోదయ్యాయి. ఇలా ఫిక్స్డ్ బ్రిడ్జ్ కాకుండా, లేదా తీసి పెట్టుకునే క్లాంపులు కాకుండా ఇంకా వేరే విధానాలు ఉన్నాయి. అవే ఇంప్లాంట్స్. ఈ ఇంప్లాంట్స్ ఏంటంటే ఎక్కడైతే పన్ను లేదో అక్కడ మనము ఎముక లోపల స్క్రూలు పెట్టి పళ్ళు పెట్టచ్చు. ఈ ఎముక లోపల స్క్రూలు పెట్టి పళ్ళు పెట్టే విధానంలో కూడా ఎన్నో ఆధునిక పద్ధతులు ఉన్నాయి. ఒకప్పుడు ఎముక లోపల స్క్రూలు పెట్టి పన్ను పెట్టాలి అంటే దీనికి ప్రత్యేక శిక్షణ ఉన్న దంత వైద్యుడు ఉంటాడు. ఎన్నో రకాల ఇంప్లాంట్ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో రకాల టెక్నిక్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఆ డెంటిస్ట్ శిక్షణ పొంది ఉండాలి. పొంది ఉన్న తర్వాత ముందుగా ఎక్స్రే కానీ, సిబిసిటీ కానీ తీసుకొని ఈ లోపల ఎముక సరిగా ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, ఎలా ఉంది, డెన్సిటీ ఎలా ఉంది, హైట్ ఎట్లా ఉంది, విడ్త్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకొని సరైన ఇంప్లాంట్ ఎంచుకొని సరైన డ్రిల్లింగ్ మెథడ్ ఫాలో అయ్యి చేయటం వలన ఆ ఇంప్లాంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంప్లాంట్లో సక్సెస్ అంటే ఏంటి? ఏదైనా సరే పళ్ళు పెట్టుకుంటే అది సక్సెస్ అంటే అది నోట్లో నిలిచి ఉండటం మాత్రం కాదు. అది చూడటానికి అందంగా ఉండాలి, నమలటానికి, మాట్లాడటానికి ఉపయోగపడాలి.